వారిని నేటికీ మనం వీక్షించవచ్చు. శ్రీకంఠ లోకేశ లోకోద్భవ స్థాన సంహారకారి పురారి మురారి ప్రియా చంద్రధారా మహేంద్రాది బృందారకానంద సందోహ సంధాయి పుణ్యస్వరూప విరూపాక్ష నమస్తే నమస్తే నమః అంటూ అర్జునుడు స్తోత్రం చేసిన మల్లేశ్వర దండకాన్ని ఆంధ్ర మహాభారతం అరణ్య పర్వంలో నేటికీ మనం చదవచ్చు. బ్రహ్మగిరి నుండి ఉరవళ్లతో పరవళ్లతో ప్రవహించే కృష్ణమ్మకు విజయవాటిక దగ్గర ఇంద్రకీలాద్రి అడ్డుకట్టగా నిలిచింది. కృష్ణమ్మ ప్రార్థనతో, దేవతల సూచనతో చిన్న సొరంగాన్ని దారిగా ఇచ్చాడు కీలుడు. కృష్ణమ్మ ఆ సొరంగం నుంచి మహోద్ధృతంగా ప్రవహిస్తూ అడ్డుగా ఉన్న కొండ భాగాన్ని బ్రద్దలు కొట్టి ముందుకు దూకింది. బద్దలు కొట్టబడిన భాగం కొంత దూరం వెళ్లి ఆగింది. అది యనమల కుదురు కొండగా నేటికీ పిలువబడుతుంది. ఇక్కడ నుండి కృష్ణ నిర్నిరోధంగా అప్రతిహతంగా ప్రవహించి పులిగడ్డ దగ్గర 2 పాయలుగా చీలి సముద్రంలో సంగమిస్తుంది. కృష్ణా సాగర సంగమ ప్రదేశం అతి పవిత్రం, అత్యంత పుణ్య సముపేతం. పౌరాణికంగా చారిత్రకంగా ప్రసిద్ధి పొందింది విజయవాడ. శాసనాల్లో విజయవాడకు మొదటి పేరు బెజవాడ. కృష్ణానది ఇంద్రకీలాద్రికి బెజ్జం చేసుకుని ప్రవహించింది కనుక ఈ ప్రదేశానికి బెజ్జంవాడ అనే పేరు వచ్చి అది క్రమంగా బెజవాడగా మారింది. అర్జునుడికి మరొక పేరు విజయుడు. ఇక్కడ తపస్సు చేసి శివుని చేత పాశుపతాస్త్రం పొందాడు కనుక విజయవాటిక అనే పేరు వచ్చింది. పల్లవరాజైన మాధవవర్మ ధర్మ నిరతికి సంతసించి దుర్గా మల్లేశ్వరులు కనకవర్షాన్ని కురిపించారు కనుక కనకపురి అని, అమ్మవారు శత్రువులను జయించింది కనుక జయపురి అని పేర్లు ఏర్పడ్డాయి. కనకదుర్గమ్మ అంటే ఎంతో ప్రీతి కృష్ణమ్మకు. అమ్మలగన్నయమ్మ పాదాలు కడగాలని, అడుగులకు మడుగులు వత్తాలని, అమ్మ ఒడిలో సేద తీరాలని భావించింది కృష్ణమ్మ. అయితే అందనంత ఎత్తులో ఉండడంతో కలియుగాంతంలో అమ్మ ముక్కు పుడక తాకి ధన్యత పొందాలని నిశ్చయించుకొని నిర్మలంగా నిశ్చింతగా ముందుకు సాగింది అలివేణి కృష్ణవేణి. బ్రహ్మంగారు తన కాలజ్ఞాన గ్రంథంలో సైతం ఈ విషయాన్ని విశదీకరించారు. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ములయుండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ది ఇచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ నూతంలో ఇచ్చే హారతి పరమ పావనం, చైతన్య జలదీపం. నవదుర్గలకు ప్రతీకగా కృష్ణానదికి సంప్రీతిగా సమర్పించే నవ్య నవహారతి. హృదయాలను దీపాలుగా చేసి కృష్ణమ్మకు భక్తులు ఇచ్చే కమనీయ హారతి. అఖండమైన కాల ప్రవాహంలో భక్తులు వీక్షించే పుణ్య సమయ హారతి ఈ పవిత్ర హారతి. యద్వీక్షణం కోటి జన్మ కృత దుష్కర్మ శిక్షణం.
సృష్టికి మూలమైన ఓంకారనాదాన్ని వినడం చేత, ఓంకార రూపాన్ని చూడడం చేత పాపాలు తొలగిపోతాయి, శుభ పరంపరలు కలుగుతాయి. ఓంకార హారతిని దర్శించడం వల్ల భక్తులకు మోక్షఫలం లభిస్తుంది. सर्पेभ्यो ये के च पृथिवीमनो ये अन्तरिक्षे ये दिवितेभ्यः सर्पेभ्यो नमः। अखण्डकृष्णवेणी नद्यै नमः। నాగహారతిం సమర్పయామి. దేవతా స్వరూపమైన నాగసర్పం దీర్ఘాయువుకు, పవిత్రతకు ప్రతీక. నాగహారతిని దర్శించటం వల్ల భక్తులకు సంతాన సౌభాగ్యము, రోగ నివారణ కలుగుతుంది, సర్పదోషాలు తొలగిపోతాయి. पुष्करणीम् पुष्टिम् सुवर्णाम् हेममालिनीम् सूर्याम् हिरण्मयीम् लक्ष्मीम् ज्ञातवेदो ममावः। अखण्डकृष्णवेणीर्यै नमः। सूर्यहारतिम् समर्पयामि. లోక బాంధవుడు, కర్మసాక్షి, అజస్ర సహస్ర నిజ ప్రభలతో వెలుగొందే సూర్యుడు దుర్గమ్మకు కుడికన్ను. సూర్యహారతి దర్శనం వల్ల భక్తులకు జ్ఞానము, ఆరోగ్యము లభిస్తుంది. पिङ्गलाम् पद्ममालीम् चन्द्राम् हिरण्मयीम् लक्ष्मीम् ज्ञातवेदो ममावः। अखण्डकृष्णवेणीर्यै नमः। चन्द्रहारतिम् समर्पयामि. పుడమిని, పాడి పంటలను, మనస్సును ప్రభావితం చేసే చంద్రుడు అమ్మవారికి ఎడమ కన్ను. చంద్రహారతి దర్శనం వల్ల భక్తులకు పరోపకార బుద్ధి, ధార్మికమైన మనస్సు, దానగుణము వృద్ధి చెందుతాయి. तस्मै पञ्चमगो होतः प्रत्यशृणोतु स पञ्चहोतो भवतु पञ्चहोतो हवैनामैषः तं वा एतं पञ्चहोतकं सन्दम् पञ्चहोतेत्याचक्षते परोक्षेण परोक्षप्रिया इव हि देवाः। अखण्डकृष्णवेणीर्यै नमः।
పంచహారతిం సమర్పయామి. సద్యోజాత, వామదేవ, తత్పురుష, అఘోర, ఈశాన అనే నామాలతో ఉన్న పరమేశ్వరుని పంచముఖాలకు ప్రతిరూపం పంచహారతి. ఈ హారతి దర్శనం వల్ల భక్తుల పంచమహాపాతకాలు నశిస్తాయి, పంచప్రాణాలకు స్వాంతన కలుగుతుంది, మల్లేశ్వర స్వామి వారి పరిపూర్ణ కటాక్షం లభిస్తుంది. तीक्ष्णशृङ्गाय विद्महे शम्भुवाहनाय धीमहि तन्नो वृषभः प्रचोदयात्. अखण्डकृष्णवेणीनद्यै नमः. నందిహారతిం సమర్పయామి. పుణ్యానికి ధర్మానికి ప్రత్యక్షంగా కనిపించే శుభరూపుడు నందీశ్వరుడు. మహేశ్వరునికి వాహనంగా ఉన్న విమల ధవళ స్వరూపుడు నందీశ్వరుడు. నందిహారతి దర్శనం వల్ల భక్తులకు నిర్మలమైన జ్ఞానము, సకల ధర్మాచరణ ఫలప్రాప్తి కలుగుతుంది.